నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నవరాత్రుల పూజ ఎలా చేసుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే దేవీ నవరాత్రులకు సంబంధించిన పూజా వీడియోస్ అయితే చేస్తున్నానండి. ఇంతవరకు 2 రోజులకు సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడండి, అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో అయితే దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారు ఏ రంగు చీరను ధరిస్తారు, ఏ నైవేద్యం నివేదన చేయాలి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అది కాకుండా ఈ నవరాత్రుల్లో 3వ రోజుకి చాలా ప్రత్యేకత ఉందండి. అది ఏంటనేది కూడా చెప్తాను. ఈ రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇంతవరకు నవరాత్రుల పూజ చేసుకోలేని వారు కూడా ఈ 3వ రోజున అమ్మవారికి మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకోండి. ఇంకా మీకు వచ్చిన డౌట్స్, పూజా విధానం అంతా కూడా చాలా క్లియర్గా చెప్తానండి. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. కావాలనుకుంటే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి ప్రయత్నించండి. దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు 2024 అక్టోబర్ 5 శనివారం తదియ తిథితో వచ్చింది. ఈ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ సమస్త జీవకోటికి ఆహారాన్ని ప్రసాదించే పరమేశ్వరే అన్నపూర్ణేశ్వరి. సాక్షాత్తు ఆ శివుడికే భిక్షమేసిన తల్లి మన ఆకలి కూడా తీర్చుతుంది. అందరికీ అమ్మాయి అన్నం పెడుతుంది. ఈ రోజు ఆ అన్నపూర్ణమ్మను పూజించడం వలన ధన ధాన్యాలకి కానీ, తిండికి కానీ, బట్టకు కానీ అసలు లోటు అనేది ఉండదండి. లేమ్ అనేది ఉండదు. ఆకలి దెబ్బకిల వంటివి అమ్మవారు లేకుండా చేస్తుంది. మనకి సమృద్ధిగా ఆహారాన్ని ప్రసాదించి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అందుకని ఈ రోజున తప్పకుండా అన్నపూర్ణ అమ్మవారికి పూజ చేసుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదం పొందండి. ఇంకా అమ్మవారికి పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే పూజాపీఠం దగ్గర కానీ, లేదంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్లేస్లో కానీ, లేదంటే పూజా మందిరంలో కానీ ముందుగా క్లాత్తో తుడిచి మాప్ పెట్టుకొని ముగ్గునైతే పెట్టుకోవాలండి. అంటే మీకు వచ్చిన ముగ్గు ఏదైనా సరే వేసుకోవచ్చండి. కానీ ఈ రోజు మాత్రం తప్పనిసరిగా శంకు చక్రాల ముగ్గును మాత్రమే వేసుకోండి. ఎందుకనేది చెప్తాను. నేనైతే ఈ విధంగా స్వామివారి శంకు చక్రాలతో కూడినటువంటి అందమైన ముగ్గునైతే వేసుకున్నానండి. ఇంకా ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులు, నైవేద్యాలు, అలాగే దీపపు కుందులు, తాంబూలం అన్నీ కూడా తీసేయాలండి. అలాగే వాటితో పాటుగా నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని, అలాగే వినాయకుడిని కూడా నేను తీసుకున్నానండి. ఎందుకంటే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇవి మాత్రమే తీసానండి. ఇంకా పూజలో ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా నేను ఈ విధంగానే ఉంచేస్తాను. ఇంకా వీటిలో కొన్ని అయితే నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను. అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. మనకి రోజుల ప్రకారంగా 3వ రోజు వారానికి తగినట్టుగా శనివారం 2 కలిసి వచ్చేయండి. పూజలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఈరోజు చేయవచ్చు. అయితే అమ్మవారిని మాత్రం కదపకూడదు. నేను ఇక్కడ అమ్మవారికి బ్యాక్ సైడ్ గోల్డ్ కలర్ మకర తోరణం అయితే పెట్టుకున్నాను కదండి. అయితే ఈ రోజు నేను దాన్ని చేంజ్ చేసేస్తున్నాను. దాని ప్లేస్లో సిల్వర్ కలర్ మకర తోరణం పెట్టుకుంటానండి. అయితే ఈ గోల్డ్, సిల్వర్ అన్నీ కూడా చూడటానికి అయితే చాలా బాగుంటాయండి. అయితే ఇవన్నీ కూడా ఈ డెకరేషన్ అంతా కూడా మన తృప్తి కోసమే. అమ్మవారిని అలా చూసుకోవాలని ఒక చిన్న ఆశ. అందుకని మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే అలానే వదిలేసి మీరు మామూలుగా పూజ అనేది చేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేను నిన్న అమ్మవారికి వేసిన యాలకుల మాలని ఈరోజు తీసేసానండి. ఈ యాలకుల మాలలో ఉన్నటువంటి యాలకుల్ని ప్రసాదంలో వేసి ఇంటిలో పది తినండి. ఇంకా ఈరోజు నేను అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి ఇలాంటి నగలతో నేను అమ్మవారిని అలంకరిస్తున్నానండి. మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అలంకరించవచ్చండి. అయితే అవి పాలల్లో ముంచి అమ్మవారికి వెయ్యాలి. ఎందుకంటే మనం ఒకసారైనా 2 సార్లు వాడి ఉంటాం కాబట్టి అలా నేరుగా వేయకూడదు. కొత్తదైతే వేయచ్చు. ఇంకా తర్వాత మిగిలినవన్నీ కూడా నేను ఏమేమి తీసానో అన్నీ కూడా యథావిధిగా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత అమ్మవారికి ఈ రోజున తెల్లని పువ్వులతో అలంకరించాలండి. అవి జాజులైనా, మల్లెలైనా, చామంతులైనా, లేదా లిల్లీ పువ్వులైనా, ఏ పువ్వులైనా సరే తెల్లగా ఉన్న పువ్వులను అయితే తీసుకోండి. ఒకవేళ ఇలాంటి తెల్లని పువ్వులు మాకు దొరకలేదని అనుకుంటే మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. ఇంకా తర్వాత మనం మొదటి రోజు వేపాకులు అయితే పెట్టుకున్నాం కదండి, అవైతే ఈరోజు నేను చేంజ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నిన్నే తీయాల్సింది, కానీ నేను శుక్రవారం కాబట్టి తీయలేదు. ఈరోజు శనివారం కాబట్టి మీరు తీసేసి వాటి ప్లేస్లో మామిడాకులు కానీ, లేదంటే మళ్ళీ కొత్తగా వేపాకులు తెచ్చుకున్నట్లయితే మళ్ళీ అవే పెట్టుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారి పాదాల కింద మొదటి రోజు నేను పువ్వులైతే వేసుకున్నాను కదండి, అవైతే నేను ఈరోజు తీస్తున్నాను. అయితే అమ్మవారిని కదపకూడదు కదా, మరి అమ్మవారి పాదాలు తీయవచ్చా అంటే అమ్మవారి పాదాలు కదపొచ్చండి, పర్వాలేదు. కానీ అమ్మవారిని మాత్రమే నేను కదిలించాను. అయితే కొంతమంది అమ్మవారిని అయితే కదిలిస్తారండి. అంటే వాళ్ళు అమ్మవారి ఫోటోని కానీ, విగ్రహాన్ని కానీ ఏదో ఒక దాన్ని కదిలించకుండా ఉంచుకొని ఒక దాన్ని మాత్రం కదిలిస్తారండి. అంటే అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి అమ్మవారి విగ్రహాన్ని అయితే కదిలిస్తారు.
అది కూడా ఇలాంటి శనివారాల్లో 3వ రోజున 5వ రోజున మంగళవారం శుక్రవారం రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో అమ్మవారిని కదిపి అభిషేకం అనేది చేసుకుంటారు. అయితే నేను మాత్రం 9 రోజులు అమ్మవారిని అయితే కదిలించనండి. మీరు ఎలా చేసుకుంటారు మీ ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు. ఇంకా పూజాపీఠం పైన అక్షింతలు పువ్వులు అన్నీ కూడా ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ కూడా నీట్గా తుడిచేసుకోండి. చేత్తో మాత్రం నెమ్మదిగా అమ్మవారు ఎక్కడ కదలకుండా తుడుచుకోండి. అక్షింతలు అయితే ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోండి. అమ్మవారి దగ్గర వేసిన అక్షింతలు అవి తీయడానికైతే ట్రై చేయకండి, అవి అమ్మవారి వైపే తోసి వదిలేయండి. అవన్నీ కూడా లాస్ట్ డే మాత్రమే తీయాలి. ఇంకా ఈ రోజైతే మీరు అమ్మవారి పాదాలకి పసుపు రాసి పారాని పెట్టాలనుకుంటే పెట్టచ్చండి. ఒకవేళ మీ దగ్గర పాదాలు ఉన్నట్లయితే, నేను ఈ రోజు అయితే పెట్టట్లేదండి, రేపు పెట్టుకుంటాను. అందుకనే మళ్ళీ పాదాలు ఎక్కడి నుంచి తీసానో మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మనం పూజలో రోజు కామాక్షి దీపం అయితే వెలిగించాలి కదండి, అందుకని కామాక్షి దీపాన్ని అలాగే వినాయకుడిని కూడా నేను పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను ఇక్కడ కుండనైతే పెట్టుకున్నాను కదండి మొదటి రోజు. ఆ కుండలో ఉన్నటువంటి నీటిని ఇప్పుడు మనం చేంజ్ చేసేయాలి. ఆ కుండలో ఉన్నటువంటి నీటిని మన ఇంట్లో నలుమూలలా జల్లి మిగిలిన నీటిని ఏదైనా మొక్కలు మొదట్లో వేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే కుండలో నిండుగా నీళ్లు తీసుకొని దానిలో పసుపు వేసుకోవాలండి. పసుపు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కుంకుమ అలాగే కొద్దిగా గంధం చవ్వాది పౌడర్ లేదా లిక్విడ్ వేసుకోవాలి. ఇంక తర్వాత వట్టి వేర్ల పౌడర్ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంక తర్వాత కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి. అలాగే వేపాకులు కూడా తుంచి వేసుకోండి. ఆ తర్వాత 3-4 వేపాకులు ఈ విధంగా కుండలో పెట్టుకొని ఇప్పుడు ఈ కుండని మనం పూజలో పెట్టుకోవాలి. ఈ విధంగా కుండతో నీటిని పూజలో పెట్టుకోవడం వలన అలాగే ఆ నీటిని మనం చల్లుకోవడం వలన మనకి ఎలాంటి అంటు రోగాలు కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ రాకుండా చేస్తుందండి. ఇంక తర్వాత అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమ నిమ్మ చెక్కలు అయితే పెట్టుకున్నాం కదా, అవైతే ఈరోజు తీసేయండి. తీసేసి అమ్మవారికి ఇలా దిష్టి తీసేసి ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. వీటి ప్లేస్లో మళ్ళీ ఇంకొక కొత్త నిమ్మకాయ తెచ్చుకొని మళ్ళీ పసుపు కుంకుమ అద్ది మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అమ్మవారిని రకరకాల పువ్వులతో మనం రోజుకొక అలంకరణ చొప్పున అలంకరిస్తాం కదండి, అనుకోకుండా మన చూపులే అమ్మవారికి తగలొచ్చు. అందుకని ఇలా పెట్టుకుంటే ఎలాంటి దిష్టి కూడా అమ్మవారికి తగలదు. పైగా అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అలాగే మనం రోజు కుంకుమ పూజ చేసినటువంటి నిమ్మకాయ ఉంది కదండి, ఈ నిమ్మకాయ కూడా ఈ రోజు తీసేయండి. తీసేసి రేపు ఆదివారం మీ ఇంటి ద్వారబంధానికి కట్టండి. మళ్ళీ ఇంకొక నిమ్మకాయ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. లేదంటే అదే ప్లేట్లో మీరు కుంకుమ పూజ నేరుగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇంకొక నిమ్మకాయ పెట్టుకుంటున్నానండి, ఎందుకంటే మన దగ్గర ఉన్న వాహనాలకు అవి కట్టడానికి ఉపయోగపడతాయండి. ఈరోజు నేను ఈ విధంగా అన్నీ కూడా చేంజ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజలో ఏ వస్తువులు పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుకైతే నేను ఇక్కడ స్టెప్ దియస్ స్టాండ్ ఉంటుంది కదండి, ఆ దియస్ తీసేసి నేను ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే మామూలుగా ఒక ఎత్తడి ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు. ఇంకా తర్వాత దీనిపైన ఇలా ఆకులు అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు గౌరమ్మ సెట్టను అయితే పెట్టుకోవాలండి. అంటే రోలు రోకలి తిరగలి రుబ్బు రోలు శెన్నికాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం పూజలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు లేకుండా చూడమని ఈ గౌరమ్మ సెట్టను అయితే మనం పూజలో పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లో నేను అమ్మవారిని పెట్టుకుంటాను. నా దగ్గర అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం ఉందండి, అమ్మవారిని నేను ఈరోజు పూజలో పెట్టుకుంటున్నాను. ముందుగా అయితే అమ్మవారికి అభిషేకం కోసమని నేను ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి. అంటే కొంతమంది వంటగదిలో పెట్టుకుంటారండి, అయితే వంటగదిలో ఉన్న అమ్మవారిని తీసి పెట్టొచ్చా అంటే పెట్టుకోవచ్చండి. ఇంకా ఇక్కడ నేను పెట్టుకుంటున్న స్టాండ్స్ కోసం అయితే లాస్ట్ వీడియోలో అడిగారండి ఈ స్టాండ్స్ ఎక్కడ తీసుకున్నారని. ఇవైతే నేను షాప్లోనే తీసుకున్నానండి. దీనికన్నా కొంచెం పెద్ద సైజు అయితే మీషోలో ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించానండి, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈరోజు పూజలో పిండి దీపాలు అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈరోజు నవరాత్రులే కాదండి, తిరుమల శనివారాల్లో 3వ శనివారం కూడా స్వామివారికి 3వ శనివారం రోజున ఎంతో ఘనంగా స్వామివారిని పూజిస్తారండి. ఒకవేళ మీరు అమ్మవారికి పూజ చేసుకోకపోయినా సరే స్వామివారికి పూజనైతే తప్పనిసరిగా చేసుకోండి. ఒకవేళ అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే ఈ విధంగానే ఈ పీఠం పైన స్వామివారికి సంబంధించిన పిండి దీపాలు కూడా పెట్టుకొని స్వామివారి మంత్రాలు అవి చదువుకొని పూజనైతే చేసుకోవచ్చు. తిరుమల శనివారాల్లో తిరునామానికి చాలా ప్రత్యేకత ఉందండి, అందుకని నేను ఇక్కడ శంకు చక్రాల ముగ్గులు అవి వేసుకోమని చెప్పాను. అలాగే మీ దగ్గర శంకు చక్రాల దీపాలు అవి ఉంటే అవి కూడా పెట్టుకొని పిండి దీపాలు కూడా పెట్టుకోండి. ఇంకా అమ్మవారిని తెల్లని పువ్వులతో కానీ మీ దగ్గర ఉన్న పువ్వులతో కానీ అందంగా అలంకరించుకోండి. ఇంకా
దీపారాధన కోసం ఈరోజు నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయండి, చాలా చాలా మంచిది. అలాగే స్వామివారికి పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి, అమ్మవారికి అయితే ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. ఇంకా తర్వాత నా దగ్గర ఉన్న ధాన్యం తోరణాన్ని కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఈ ధాన్యం కూడా అమ్మవారికి సంబంధించినవే కదా, అందుకనే మీ దగ్గర ఇంకా ధాన్యం తాలూకు కుచ్చులు అవి ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అలాగే ఒక ఇత్తడి చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోండి. ఈ నీళ్ళు అయితే రోజు మార్చాల్సి ఉంటుందండి. ఇంకా పూజ పీఠం పైన దీపపు కుందుల్లో అమ్మవారి ఫోటోకి, అమ్మవారికి మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ, అత్తర్ కానీ, లిక్విడ్ కానీ ఏది ఉంటే అది వేయండి. ఎందుకంటే మంచి సువాసన భరితమైన పూజ అంటే అమ్మవార్లకి కానీ అయ్యవార్లకి కానీ చాలా ఇష్టం కాబట్టి అందుకని తప్పనిసరిగా ఇలాంటివి ఏమైనా ఉంటే వేయండి. లేదంటే కొంచెం కర్పూర బిళ్ళలు కానీ, పచ్చ కర్పూరం కానీ చిదిపి వేయండి. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పూజలో పెట్టేసుకున్నానండి. ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా అయితే ఇలా కుండలో నీళ్ళు ఉన్నాయి కదండి, వేపాకులతో కొద్దిగా నీళ్లు తీసుకొని అమ్మవారి పూజా పీఠం పైన, అమ్మవారి పైన 3 సార్లు చిలకరించండి. అలాగే ఆ నీటినే కొద్దిగా తీసుకొని మన శిరస్సు పైన కూడా చిలకరించుకొని పూజనైతే స్టార్ట్ చేయాలి. ముందుగా దీపారాధన చేయాలి. కామాక్షి దీపాన్ని ముందుగా వెలిగించండి. ఆ తర్వాత మనం పెట్టుకున్న పిండి దీపాలు ఉన్నాయి కదండి, పిండి దీపాలు కూడా వెలిగించుకున్న తర్వాత మిగిలిన దీపపు కుందుల్లో దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడినండి. వినాయకుడికి పూజ ఎలా చేయాలో మీ అందరికీ తెలిసిందే కదా. స్వామివారి దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ కూడా కొద్దిగా సమర్పిస్తూ స్వామివారి శ్లోకాలు, మంత్రాలు, అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకొని పూజనైతే చేసుకోండి. నాకైతే ఈరోజు తెల్ల జిల్లేడు పువ్వులు అయితే దొరికాయండి. నేను వాటితోటి స్వామివారిని పూజిస్తున్నాను. స్వామివారికి ఇష్టమైన తెల్ల జిల్లేడు పువ్వులు కానీ, గరికతో కానీ స్వామివారిని పూజించవచ్చు. ఇంకా స్వామివారికి నైవేద్యంగా బెల్లం కానీ, అరటిపళ్ళు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే పటికి బెల్లం కానీ ఇలా ఏవైనా సరే పెట్టొచ్చండి. ఇంకా స్వామివారికి ధూపం వేసి నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారిని పట్టుకొని యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని 3 సార్లు చెప్పుకొని స్వామివారిని కదిపేయండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకున్నాను కదండి, అమ్మవారికి అభిషేకం అయితే చేసుకుంటాను. అమ్మవారికి పంచామృతాలతో కానీ, లేదంటే పసుపు జలంతో కానీ, కుంకుమ జలంతో కానీ, గంధం జలంతో కానీ, లేదంటే పుష్పాలు ఉంచినటువంటి జలంతో కానీ వేడితో అయినా సరే అమ్మవారికి అభిషేకం అనేది చేయొచ్చండి. అయితే పంచామృతాలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా మీరు విడివిడిగా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు. లేదంటే ఇవన్నీ ఒకే గ్లాసులో కలిపేసుకొని అంటే కొద్దిగా కలుపుకొని అన్నింటితో ఒకేసారి అభిషేకం అనేది చేయొచ్చండి. ఎలా అయినా సరే చేయొచ్చు. నేను ఇక్కడ అమ్మవారికి పాలతో అభిషేకం చేస్తున్నానండి. అలాగే కుంకుమ జలంతో, ఇంకా పసుపు జలంతో, గంధం జలంతో, పుష్పాలు ఉంచినటువంటి జలంతో అమ్మవారిని అభిషేకిస్తున్నాను. అభిషేకం చేసేటప్పుడు జై భవానీ లేదా జై దుర్గామాత అని అనుకుంటూ అభిషేకం అయితే చేయండి. అభిషేకం పూర్తయిన తర్వాత ధూపం చూపించి నీరాజనం సమర్పించి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారిని తీసి శుభ్రం చేసి మళ్ళీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ముందుగా అమ్మవారి కోసం నేను ఇక్కడ ఒక ఆసనం సిద్ధం చేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా ధాన్యం వేసుకుంటున్నాను. మీరు ధాన్యమైనా వేసుకోవచ్చు, లేదంటే బియ్యమైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు అమ్మవారిని దీంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారిని మీ దగ్గర ఉన్న దండలతో, పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఒకవేళ మీ దగ్గర అన్నపూర్ణాదేవి అమ్మవారు లేకపోయినట్లయితే మీరు ముందుగా ఏ అమ్మవారిని అయితే పెట్టుకున్నారో ఆ అమ్మవారికే మీరు పూజని కంటిన్యూ చేయొచ్చండి. ఇప్పుడు పూజలో కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలండి. ఆ అమ్మవారి దయ వల్ల మనకి అన్నపానాలకి కానీ, ధనధాన్యాలకి కానీ ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఈ వస్తువులను అయితే తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి. ముందుగా నేను ఒక బౌల్తో బియ్యం పెట్టుకుంటున్నానండి. అన్నం ప్రసాదించే దేవతే అన్నపూర్ణాదేవి. మనం మన ప్రాణాలను నిలుపుకోవడానికి అన్నాన్ని ఎక్కువగా తింటాం కాబట్టి బియ్యం పెట్టుకుంటున్నాను. బియ్యం ప్లేస్లో మీరు ధాన్యం కూడా పెట్టుకోవచ్చండి. అమ్మవారి చేతిలో కూడా పాత్ర ఉంటుందండి, దాన్నే రసపాత్ర అని అంటారు. అలాగే ఇంకొక చేతిలో గరిటె ఉంటుందండి. ఈ రెండింటితోనే అమ్మవారు భోజనాన్ని అందరికీ ప్రసాదిస్తారు. అందుకని ఇలా ఒక బౌల్తో బియ్యం పెట్టుకొని పైన ఏదైనా చిన్న గరిటెలాంటిది ఏమైనా ఉంటే పైన పెట్టుకొని దాంట్లో కూడా నిండుగా బియ్యం వేసుకోండి. ఇంకా తర్వాత పప్పులు పెట్టుకుంటున్నానండి. ఏ పప్పులైనా సరే పెట్టుకోవచ్చు. కందిపప్పు, పెసరపప్పు, పల్లీలు, పెసలు ఇలా ఏ పప్పులైనా సరే పెట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత నవధాన్యాలు అయితే నేను పెట్టుకుంటున్నానండి. నవధాన్యాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే ఇంకొక బౌల్తో బెల్లం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో తీపి
కూడా ముఖ్యమే కదండి. అందుకనే మన జీవితం సంతోషకరంగా ఉండాలంటే బెల్లం కూడా పెట్టుకోవాలి. ఇలా మనం తినే పదార్థాలు ఏవైనా సరే అమ్మవారి దగ్గర పెట్టొచ్చండి. ఇంకా కాయగూరలు కూడా పెట్టొచ్చు. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక ఇప్పుడు అమ్మవారి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు అమ్మవారి దగ్గర వేసి దండం పెట్టుకోండి. అమ్మ, 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తున్నాను. మాకు జీవితంలో అన్నానికి ఎలాంటి లోటు లేకుండా చూడు తల్లి అని దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి అమ్మవారికి కూడా దండం పెట్టుకోండి. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అవి వేసి నమస్కారం చేసుకోండి. 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు గంధం రంగు చీరను ధరిస్తారండి. ఈరోజు అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, అన్నపూర్ణ అష్టకం చదువుకుంటే చాలా చాలా మంచిదండి. మీకు ఏది వస్తావో చదువుకోండి. లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులతో కానీ, పొగడ పువ్వులతో కానీ, లేదా ఫ్రూట్స్తో కానీ, డ్రై ఫ్రూట్స్తో కానీ పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఇవేమీ లేకపోయినట్లయితే మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అలాగే అమ్మవారిని కుంకుమతో, ఎరుపు అక్షంతలతో కూడా పూజించాలి. అమ్మవారితో పాటుగా స్వామివారి అష్టోత్తరాలు కానీ, గోవిందనామాలు కానీ చదువుకుంటూ పసుపు అక్షంతలతో పూజనైతే చేసుకోండి. సాక్షాత్తు ఆ పరమశివుడికి అన్నాన్ని భిక్షగా వేసిన అమ్మే అన్నపూర్ణాదేవి అమ్మ. దీనికి ఒక కథ కూడా ఉందండి, చిన్న కథే. స్వామివారు ఎందుకు భిక్షం ఎత్తుకోవాల్సి వచ్చిందో అని డౌట్ అయితే ఉంటుంది కదా, అందుకనే చెప్తున్నాను. మన హిందూ పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తులు ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటల్ని వెనక్కి తీసుకొని భిక్షాపాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా భక్తుల ఆకలిని తీరుస్తుంది. శివుడంతటి వాడికి అమ్మాయి భిక్ష వేసింది. ఆమె సంతానంలా మనందరికీ కూడా ఆమె భిక్ష వేస్తేనే ఆ 4 మెతుకులు మన నోట్లోకి వెళ్ళేది. అందుకనే ఆ అమ్మవారి కరుణ ఉంటే ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదండి. ఆ అమ్మవారి ఎక్కడ ఉంటే అక్కడే ధనధాన్యాలు పొంగు పొరులుతాయండి. అమ్మ ఉన్న చోట తిండికి కానీ, బట్టకు కానీ ఎలాంటి లోటు ఉండదు. అందుకనే మనం తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకి ఫలితమండి. అందుకనే ఈ రోజున అమ్మవారిని తప్పకుండా అందరం పూజించాలి. అలాగే ఈరోజు మీరు ఇంట్లో ఏమైతే వండుకుంటారో వాటన్నిటినీ కూడా ముందుగా అమ్మవారికి నివేదన చేసిన తర్వాతనే మీరు తినండి. అంటే అన్నం, పప్పు, కూర ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టొచ్చండి. అమ్మవారికి పెట్టిన తర్వాత మీరు తినాలి. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే చాలా చాలా మంచిదండి. మీ శక్తి కొలిది ఎవరికైనా సరే లేని వారికి పట్టెడు అన్నం పెట్టండి. ఆ అమ్మవారి ఆశీర్వాదం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది. జీవితంలో ఎప్పుడైనా సరే మీ చెయ్యి ఎవరికైనా సాయం చేసే చెయ్యిలానే అమ్మవారు కరుణిస్తుందండి. అలాగే సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ఆ అమ్మ ప్రసాదిస్తుంది. అమ్మ దయ ఉన్నట్లయితే అన్నీ ఉన్నట్లే. ఇలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా దధ్యోజనం లేదా గారెల్ని నైవేద్యంగా నివేదన చేయాలి. స్వామివారికి పులిహోర కానీ, చక్కెర పొంగల్ కానీ, ఏవైనా పళ్ళు కానీ స్వామివారికి నివేదన చేయండి. ఇంకా అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి నీరాజనం కూడా సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా అక్షంతలు, పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి, అమ్మ అన్నపూర్ణ తల్లి, మాకు కానీ మా కుటుంబ సభ్యులకి కానీ తిండికి ఎలాంటి లోటు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చేతులు చాచి అమ్మవారిని అర్చించండి. తప్పకుండా ఆ అమ్మవారి మనసు కరిగి మీ మనసులో ఉన్న కోరికను తీర్చుతుంది. ఆరోగ్యం కంటే ఏది కూడా ఎక్కువ కాదండి. మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో సాధిస్తాము. ఆ అమ్మవారే మనకి అండగా ఉంటుందండి. ప్రతి పనిలో కూడా విజయం సాధించేలాగా ఆ అమ్మ చేస్తుంది. అలాగే ఈరోజు కొబ్బరికాయనైతే తప్పకుండా కొట్టండి. ఎందుకంటే ఈరోజు శనివారం, నవరాత్రి 2 కలిసి వచ్చాయి కదండి. అందుకని ఈరోజు తప్పకుండా కొబ్బరికాయనైతే తెచ్చి ఆ నారికేలాన్ని స్వామి అమ్మవారికి సమర్పించండి. స్వామివారికి కూడా మనసు
మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. నేను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతినైతే ఇస్తున్నానండి. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో 3వ రోజు పూజ, అలాగే తిరుమల శనివారాల్లో స్వామివారి పూజ ఒకేసారి చేసుకున్నామండి. ఈ రోజుతో దేవీ నవరాత్రులు 3 రోజులు అయ్యాయి కాబట్టి, అలాగే శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు పూజ చేసుకొని పీఠం ఎత్తి పెట్టేసే వాళ్ళు ఈ రోజున పీఠాన్ని కదిలించేసి అమ్మవారిని తీసేవచ్చండి. లేదండి మేము ఇంకా చేసుకుంటామని అనుకుంటే మీరు ఇంకా పూజని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టిన బియ్యం పప్పులు అవి మీ దగ్గర ఉన్న పప్పు డబ్బాల్లో అది కలిపేసుకోండి. ఇవి పూజలో పెట్టినవి కాబట్టి వీటిని వాటిలో కలిపేసుకుంటే అవి కూడా మన ఇంట్లో సమృద్ధిగా ఉంటాయండి. అందుకనే ముందుగా కలిపేసుకున్న తర్వాత మీరు వాడుకోండి. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టి ఏవైనా శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చదువుకోగలిగితే చదువుకొని పూజనైతే చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న వారు పూజా ఫొటోస్ని నాకు పంపించాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి పంపించండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అక్కడ కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రుల్లో 4వ రోజు పూజా వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.